వేళ్ల సందుల్లోంచి శుద్ధ మొక్కలు మొలుచుకొస్తాయి. శుద్ధ మొక్కలు కాదు, శుద్ధ మొక్కలు మొలుచుకొస్తాయి. అంటే నిజంగా నాటువంటి కవిత్వం రాయాలి అనే ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకు, ఇప్పుడిప్పుడే పెన్నుపడుతున్నటువంటి మాటువంటి వాళ్ళకైతే ఈ ప్రయోగాలు మమ్మల్ని నిండా ఉడకరింపజేస్తాయి అన్నమాట. శుద్ధ మొక్కలు మొలుచుకొస్తాయి. వాటి నుంచే కదా ఓ అత్యంత దయామయుడైన ఉపాధ్యాయుడు గుప్పెడు బీజాక్షరాలు మోసుకొస్తాడు. ఎవరు తీర్చిదిద్దారో కానీ అతడు అలా వెనక్కి తిరిగితే చాలు ఓ నిలువెత్తు వాటి ప్రత్యక్షం. ఎవరు తీర్చిదిద్దారో కానీ అతడు అలా వెనక్కి తిరిగితే చాలు ఓ నిలువెత్తు వాటి ప్రత్యక్షమవుతుంది. అక్షరాలకది అతను సురక్షిత స్థలమని భావిస్తాడు. అది ఆ గది, అది అక్షరాలకు అది సురక్షిత స్థలమని భావిస్తాడు. తెలివి ఏకంగా పొడవు తీరిన నెలవని కలుస్తాడు. క్రమంగా ఆ నల్లబల్ల అతడు కోసుకొచ్చి ఆరబోసిన గింజలకు ఎండుగవుతుంది. ఎంత అద్భుతమైనటువంటి పదప్రయోగం అంటే, ఎక్కడెక్కడి పల్లెల తీరాల నుండో విద్యార్థులు విహంగాలై ఎగిరి వచ్చి ఆ వాకిలిపై వాలి తమ ఆకలిని తీర్చుకుంటారు. అక్కడ ఎండుగా ఉన్నది కాబట్టి వీళ్ళు ఆకలిని తీర్చుకుంటారు. ఇక ఇంతకంటే గొప్ప వ్యాఖ్యానం నేను అంటే ఇంకా లోపలికి వెళ్ళదలుచుకోలేదు. గది ఇది కాదు, గది తరగతి గది. పిల్లలకు కన్న తల్లి స్తన్యం అవుతుంది, కానుక నీడవుతుంది. ఆ గది పిల్లలకు కన్న తల్లి స్తన్యం అవుతుందట, కానుక నీడవుతుంది. అజ్ఞానం ఒకనొక భయంకర వర్షంగా మారి అదే పనిగా అదరగొడుతున్న వేళ వాళ్ళను రక్షించడానికి ఏ జ్ఞానకృష్ణుడో కాదండి, ఏ జ్ఞానకృష్ణుడో ఎత్తిన గోవర్ధనగిరి అవుతుందని ఆ తరగతి గది. అప్పుడు ఆ రోజు కృష్ణుడు సమాజాన్ని కాపాడడానికి గోవర్ధనగిరిని ఎత్తితే, ఇక్కడ జ్ఞానకృష్ణుడు జ్ఞానం కావాలని కోరుకున్నటువంటి వాడు ఎత్తిన గోవర్ధనగిరి అవుతుందని. ఇంత అక్కడ ఒక గీత నిద్ర నుండి మెలకు వైపు జరుగుతుంది. వీరి పదప్రయోగం వెనుక ఎంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక సాహిత్యం దాగి ఉందో, అంతే సమాజాన్ని ప్రేరణ చెందించే సాహిత్యం దాగి ఉన్నదో, రెండింటి కలబోతల ఈ పదాలని నేను అనుకుంటున్నాను. అక్కడ ఒక గీత నిద్ర నుండి మెలకు వైపు జరుగుతుంది. గీత రాసే బోర్డు మీద మామూలు గీత అనుకోవచ్చు, అక్కడక్కడ భగవద్గీత అనుకోవచ్చు. విద్యార్థులను మనం ఏ రకంగా చేసినా ఒక కవి, ఒక విద్యార్థి సరళం నుండి సంక్లిష్ట విషయాల వైపు మరుగుతాడు. సింపుల్ టు కాంప్లెక్స్. ఒక విద్యార్థి సరళం నుండి సంక్లిష్ట విషయాల వైపు మలుతాడు. ఒక గ్రాఫ్ కింది నుండి పైకి ఎదుగుతుంది. మనం పీఠభూమి దశకు చేరుకునేదాకా పైకి వెళ్ళాలని చెప్తాం సైకాలజీ. ప్లాటిట్యూడ్ దశ దాన్ని గడ్డజాడి ఆకారం అని ట్రైనింగ్ చేసినప్పుడు చేస్తూ ఉంటాం. మనుషులు మొత్తంగా చీకటి నుండి వెలుతురు వైపు మలుతారు. ఆ తరగతి గదిలో కూర్చున్న వాళ్ళంతా చీకటి నుండి వెలుతురు వైపు మలుతారు. అవును, ఎప్పటికైనా ప్రపంచ మానవాళియే కాదు, చుట్టపు చూపుగా వచ్చే గ్రహాంతర వాసులకు కూడా ఈ భూమండలం మీద ఏకైక లోకైక దర్శనీయ స్థలం బడి. బడి మాత్రమే. మనదే కాదు, గ్రహాంతర వాసులకు కూడా నిజంగా దర్శించాల్సిన స్థలం ఏదైనా ఉన్నది అంటే అది బడి మాత్రమే అని నిక్కచ్చిగా నిర్ద్వందంగా చెప్పినటువంటి ధైర్యము, సాహసము, ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి మా భాస్కర్ అన్న. ఇంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని అందించినందుకు వారికి మరొక్కసారి పాద నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.